బ్యాక్ టు న్యూస్. మోడీ ప్రభుత్వం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎం గా మారిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై బీజేపీ స్పందించింది. తాము అధికారంలోకి వస్తే సీబీఐ దర్యాప్తు చేయించి నిగ్గు తెలుస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావాలంటోందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం గా మారింది. అన్ఆథరైజ్డ్ గా ఇల్లీగల్ గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీ మెమోరాండం ఆర్టికల్స్ మార్చి 84,000 కోట్లు ఇచ్చిన నరేంద్ర మోదీకి మా మీద మాట్లాడే అర్హత లేదు. మేము అధికారంలోకి వస్తే సిబిఐ దర్యాప్తు చేసి నిగ్గు తేలుస్తాం, వాళ్ళు బొక్కిందంతా కక్కించి ప్రజలకు పంచిపెట్టాం. ఇప్పుడు ఎన్ఎస్డిఏ రిపోర్ట్ రావాలా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలా అని ఈ కూని రాగాలే. దాన్నే ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ చీకటి ఒప్పందాలని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటారు.